టీఎస్పీఎస్సీలో ఉద్యోగులపై సీమాంధ్ర ఎంప్లాయీస్ దాష్టికం ప్రదర్శించారు. కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్ వింగ్లోకి అక్రమంగా ప్రవేశించిన సీమాంధ్ర ఉద్యోగులు అక్కడ పలు కీలక డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై కసరత్తు చేస్తున్న ఉద్యోగులపై దౌర్జన్యం చేశారు సీమాంధ్ర ఎంప్లాయీస్. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు ప్రాంతాల ఉద్యోగుల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. ఇందుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పాండుని అడిగి తెలుసుకుందాం. పాండు, అసలు అక్కడ ఏం జరిగింది అంటే టీఎస్పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ వింగ్ లోకి అసలు ఎలా ప్రవేశించారు వీళ్ళు? సునంద, ఇవాళ అంటే తీవ్రమైన అంటే తెలంగాణ టీఎస్పీఎస్సీ సంబంధించి కీలకమైన ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి తొలి ప్రకటన మొన్న వెలువరిచారు. ఈ నేపథ్యంలో 4వ ఫ్లోర్ లో బిల్డింగ్ లో కాన్ఫిడెన్షియల్ వింగ్ ఉంటుంది. దీంట్లో ఉద్యోగుల నియామకానికి సంబంధించి చేయాల్సిన పనులన్నీ అందులో జరుగుతాయి. అంటే క్వశ్చన్ పేపర్ తయారు చేయడం కానీ ఇతరత్ర నియామకాలకు సంబంధించిన అన్ని కీలకమైన నిర్ణయాలు, కీలకమైన పనులు కూడా 4th ఫ్లోర్ లో ఉన్న కాన్ఫిడెన్షియల్ వింగ్ లో తీసుకుంటారు. ఇది టీఎస్పీఎస్ సంబంధించి అక్కడ కసరత్తు జరుగుతుంది. ఇవాళ ఉదయం అంటే జరిగిన సంఘటన ఏంటంటే ఏపీపీఎస్ కి సంబంధించిన కొంతమంది ఉద్యోగులు ఈ 4th ఫ్లోర్ లో కాన్ఫిడెన్షియల్ వింగ్ లోకి ప్రవేశించారు. కీలకమైన జరుగుతున్నది. దాంట్లో ఏపీపీఎస్ సంబంధించి కొన్ని కీలకమైన పత్రాలు ఉన్నాయంటే దానికోసం తాము వచ్చినట్టుగా వాళ్ళు చెప్పారు. అందులో ఇరు వర్గాల మధ్య సంబంధించి మేము కీలకమైన పద్ధతులు మీరు అక్రమంగా ప్రవేశించారంటూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఉద్యోగులు వారిని నిరోధించే ప్రయత్నం చేశారు. ఇది ఇప్పుడు కాదు, గతంలో కూడా ఈ విధంగా జరిగింది. విభజన ప్రక్రియ అనంతరం, రాష్ట్ర విభజన తర్వాత ఏపీపీఎస్సీ సంబంధించి విభజన జరిగినప్పుడు కూడా ఏ ఫ్లోర్ లో ఎవరున్నారు ఏంటి అన్నది ఇప్పటికే ఏపీపీఎస్సీ సంబంధించి అక్కడ మొత్తం గతంలో ఉన్న ఏపీపీఎస్సీలో ఉన్న కీలకమైన వీటన్నిటిని కూడా ఏపీపీఎస్సీ ఆక్రమించున్నారు. వారిని ఖాళీ చేయించే ప్రయత్నంలో చాలా మటుకు అంటే విభజన చట్టానికి అనుకూలంగా వచ్చిన దీన్ని కూడా టీఎస్పీఎస్సీ అప్పుడు గతంలో కూడా ఘర్షణ జరిగింది. ఇదే క్రమంలో కాన్ఫిడెన్షియల్ వింగ్ లోకి ఇప్పుడు ప్రస్తుతం టీఎస్పీఎస్సీ అజమాయిష్ లో ఉంది. అయితే ఏపీపీఎస్సీ సంబంధించి మొదటి నుంచి కూడా ఈ దీంట్లో మాకు కూడా వాటికి సంబంధించిన మేము కీలకమైన ఏపీపీఎస్సీ సంబంధించి నియామకాలు కానీ ఇతరత్ర తీసుకోవాలంటే ఇది అవసరము అని చెప్పి వాళ్ళు మొదటి నుంచి వాదిస్తున్నారు. కావాలంటే ఉన్న ప్రిమిసెస్ ఇప్పటికే ఏపీపీఎస్సీ బిల్డింగ్ మొత్తం ఉన్న దాంట్లో విభజన తర్వాత టీఎస్పీఎస్సీ బిల్డింగ్ అంటే అక్కడున్న వివిధ ఫ్లోర్ లో ఏ ప్రాంతానికి సంబంధించిన వాటికి ఇప్పటికీ విభజించి ఉన్నారు. అయితే ఏపీపీఎస్సీ నుంచి ఇప్పుడు మొత్తంగా ఉన్న కూడా టీఎస్పీఎస్సీ లో ఉన్న కొన్ని బ్లాక్స్ కూడా కావాలంటే ఏపీపీఎస్సీ డిమాండ్ చేస్తుంది. ఇందులో భాగంగానే ఇవాళ జరిగిన ఇది కూడా అది తీసుకోవచ్చు. అయితే అనుమతి లేకుండా ఒక కాన్ఫిడెన్షియల్ పని జరుగుతున్నప్పుడు, నియామకానికి సంబంధించిన ప్రక్రియ అక్కడ కొనసాగుతున్నప్పుడు ఒక రాతపూర్వకమైన ఫిర్యాదు చేసి తమకు కావాల్సినప్పుడు ఒకవేళ టీఎస్పీఎస్సీ అనుమతించకపోయినట్టే అప్పుడు ప్రయత్నించి ఉంటే బాగుండేది అన్నది వినపడుతుంది. అదే కాకుండా కేవలం ఏకపక్షంగా అందులోకి వెళ్ళి నియామక ఇంత కీలకమైన ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లడం అన్నది పెద్ద వివాదానికి ఇస్తుంది. ఇదే విషయాన్ని కూడా టీఎస్పీఎస్సీ ఘాటుగా విమర్శించింది. దానికి సంబంధించిన ఉద్యోగులు ఇంత కీలకమైన పరిస్థితుల్లో మీరు రావాల్సిన అవసరం ఏముంది అన్నది జరిగింది. ఇరు ఉద్యోగుల మధ్యలో కూడా ఒక చిన్న ఘర్షణ పూరితమైన వాతావరణం ఏర్పడింది. ఉద్యోగులను వాళ్ళు రాకుండా వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నం టీఎస్పీఎస్సీ ఉద్యోగులు చేసినట్టున్నారు. దాన్ని వాళ్ళు వ్యతిరేకించి ఖచ్చితంగా తమకు సంబంధించిన కొన్ని పత్రాలు ఉన్నాయి తీసుకెళ్తున్నా ఉన్నారు. అయితే ఈ ఘర్షణలో కొన్ని కాన్ఫిడెన్షియల్ సంబంధించిన కొన్ని ఉద్యోగ నియామకాలకు ఏదైతే టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తుందో ఇందులో కూడా కొన్ని పత్రాలు తీసుకెళ్లారేమో అన్న అనుమానం కూడా టీఎస్పీఎస్సీ ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. సునంద, అంటే ఈ విషయం అంతా కూడా టీఎస్పీఎస్సీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారా? ప్రస్తుతం మా ఎంప్లాయీస్ ఎలా రియాక్ట్ అవుతున్నారు? అంటే ఇది అనుకోకుండా ఒకవేళ ముందస్తుగా ఒకవేళ సమాచారం ఇచ్చి మాకు ఈ పత్రాలు అందులో ఉన్నాయి, ఇవి మాకు కావాలి అన్నది అధికారికంగా ఏపీపీఎస్సీ చైర్మన్ టీఎస్పీఎస్సీ చైర్మన్ కి ఒక లేఖ రాయాల్సి ఉంటుంది. దాని ప్రకారంగానే చేసిన తర్వాత కావాల్సిన పత్రాలు టీఎస్పీఎస్సీ అందజేయాలి. ఇది యాక్చువల్ గా జరగాల్సిన ప్రాసెస్. అలా కాకుండా ఏమాత్రం ముందస్తు సమాచారం ఇవ్వకుండా వెళ్లి తమకు కావాల్సినవి అక్కడ ఉన్నాయి
మేము తీసుకెళ్తామని చెప్పి ఇది చేశారు. ఇది అంటే ఉద్యోగులు టీఎస్పీఎస్సీ ఉద్యోగులు కూడా ఈ విషయం తెలియదు, వాళ్ళు వస్తున్నట్టుగా కూడా. ఇది తర్వాత ఉద్యోగులకు సంబంధించి ప్రాథమికంగా జరిగిన సంఘటనకు సంబంధించి టీఎస్పీఎస్సీ చైర్మన్ కి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాని మీద ఆయన తీవ్రంగా స్పందించినట్టు తెలిసింది. అదే విషయాన్ని ఆయన ఏపీఎస్సీకి నిరసన వ్యక్తం చేసే విధంగా విధంగా ఈ విషయాన్ని చీఫ్ సెక్రటరీ కూడా ఇప్పటికే సమాచారం అంటే ఇచ్చినట్లుగా మనకు తెలుస్తోంది సునంద. రైట్, థ్యాంక్ యూ పాండు. మొత్తం మీద టీఎస్పీఎస్సీలో ఉద్యోగులపై సీమాంధ్ర ఎంప్లాయీస్ దాష్టికం ప్రదర్శించారు. కార్యాలయాల్లోని కాన్ఫిడెన్షియల్ వింగ్లోకి అక్రమంగా ప్రవేశించిన సీమాంధ్ర ఎంప్లాయీస్ అక్కడ పలు కీలక డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై కసరత్తు చేస్తున్న ఉద్యోగులపై దౌర్జన్యం చేశారు సీమాంధ్ర ఎంప్లాయీస్. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు ప్రాంతాల ఉద్యోగుల మధ్య వాగ్వాదం కూడా జరిగింది.